భక్త మహాశయులకు విజ్ఞప్తి. కాదు. భక్త మహాశయులకు విజ్ఞప్తి. యెస్. మన మాస్ మహారాజా రవితేజ గారు నటిస్తున్న 76వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, గ్లిమ్స్ అన్ని కూడా అఫీషియల్ గా రిలీజ్ చేసేసారు. సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలకృష్ణ సినీ రూల్. సో వీడియో మాత్రం అక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మన మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా వచ్చిన మా జాతర మూవీ డిసప్పాయింట్ అయితే కలుగజేసింది. సో అనుకున్న స్థాయిలో విజయాన్ని అయితే అందుకోలేకపోయింది. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ గారి దగ్గర నుంచి వచ్చిన 76వ సినిమా, కిషోర్ తిరుమల డైరెక్షన్, భీమ్ సిజోరియల్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టైటిల్, గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ రోజు వాళ్ళు ఆల్రెడీ నిన్న ప్రకటించినట్టుగానే ఈ రోజు సాయంత్రం 3:33 గ్లిమ్స్, ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్మెంట్ తో మన ముందుకైతే వచ్చేసారు. మాస్ మహారాజా రవితేజ 76వ సినిమా టైటిల్ ఏంటిదని చూస్తున్నారా? భర్త మహాశయులకు విజ్ఞప్తి. సో ఇదే టైటిల్ సినిమాకి అయితే పెట్టడం జరిగింది. 76వ సినిమా టైటిల్ భర్త మహాశయులకు విజ్ఞప్తి. సో ఈ సినిమా అయితే ఫుల్ లెంత్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అయితే మన ముందుకు రాబోతుంది. సో మాస్ మహారాజా ఇస్ బ్యాక్ అన్నట్టుగానే ఉంది. నిజంగా బాగుంది గైస్. గ్లిమ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో మన మాస్ మహారాజా రవితేజ గారు అయితే రొటీన్ మాస్ ఎంటర్టైనర్, అదే కమర్షియల్ సినిమాలు, అదే రొటీన్ సినిమాలు, యాక్షన్ సినిమాలు అదే చేసుకుంటూ పోతున్నారు. నాకైతే చాలా అంటే చాలా చికాకు వేసింది. నిజంగా ఇలా అయిపోతున్నారంటే మన మాస్ మహారాజా రవితేజ గారు, అందరు హీరోలు మారుతున్నారు కానీ మన మాస్ మహారాజా రవితేజ గారు మారట్లేదని నాకు చూస్తున్నాను. మన మాస్ మహారాజా రవితేజ గారి లుక్ కానివ్వండి, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, చాలా కొత్తగా ఉంది, చాలా కొత్తగా కనిపిస్తున్నారు. సో ఇదే కదా మనం కోరుకుంది, ఈ మార్పే కదా మనం కోరుకున్నది. సో ఇంకా వెయిట్ చేయాలి. సినిమా అయితే కంపల్సరీగా చాలా నీట్ గా ఉండబోతుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైనర్ గా అయితే మన ముందుకు రాబోతుంది. మాస్ మహారాజా రవితేజకు జంటగా ఇద్దరు కథానాయకులు అయితే నటిస్తున్నారు గైస్. సో ఇద్దరు భార్యలు తనని ఒక ప్రశ్న అడగగా ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేక ఇటు గూగుల్ ని అండ్ అలాగే ఏఐని అండ్ అలాగే ఇటు జెమిని వీటన్నిటిని అడక్క అవి ఆన్సర్ చెప్పకపోతా ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువ చేశాయంట. బహుశా వాళ్ళకి పెళ్లి కాలేదు కాబట్టి నాలో ఇంకా కన్ఫ్యూజన్ ని పెంచాయేమో, వాటికి కూడా ఆన్సర్ తెలియదు. సో వాటికి ఆన్సర్ తెలియదు కాబట్టి ఇంకా అనుభవం ఉన్న వ్యక్తులు అండ్ అలాగే పెళ్ళైన మగాళ్ళని అడిగితే వాళ్ళైనా సమాధానం చెప్తారేమో అని చెప్పి వాళ్ళని కూడా అడగడం, వాళ్ళు కూడా సమాధానం చెప్పలేక బిత్తరపోయి చూడడం. సో అసలు చాలా అంటే నిజంగా చాలా ఫన్నీగా అనిపించింది అండ్ అలాగే చాలా ఫ్రెష్ గా ఉంది. మొత్తం కాన్సెప్ట్ కూడా చాలా ఫ్రెష్ గా చాలా నీట్ గా ఉన్నట్టుగా అయితే నాకైతే అనిపించింది. కానీ నిజంగా చాలా సింపుల్ గా ఉన్నా సరే నాకైతే చాలా బాగా ఫన్నీ జనరేట్ చేసినట్టుగా అయితే అనిపించింది. నిజంగా చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. సో ఓవరాల్ గా గ్లిమ్స్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది గాయస్. చాలా సింపుల్ గా ఉంది. సో ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అయితే మన ముందుకు రాబోతున్నారు ఈసారి అని చెప్పి. సో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో అయినా మన మాస్ మహారాజా రవితేజ గారు మళ్ళీ కంబ్యాక్ మూవీ ఇస్తారో లేదో అని చూడాలి గైస్. సో ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అఫీషియల్ గా ఆయన ప్రకటించడం జరిగింది. సో ఈ సినిమా అయితే డేట్ ప్రకటించలేదు, సంక్రాంతి 2025 సంక్రాంతికి మన ముందుకు తీసుకురాబోతున్నట్టు వాళ్ళైతే అఫీషియల్ గానే ప్రకటించడం జరిగింది. సో సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ మన ముందుకు అయితే రాబోతుంది గైస్. మాక్సిమం మరో 3 months ఉంది. సో ఈ 3 నెలల్లో మన ముందుకు అయితే రాబోతుంది. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. చాలా కాంపిటీషన్ ఉంది సంక్రాంతికి గట్టి సినిమాలే ఉన్నాయి. సో ఈ గట్టి సినిమాలకు పోటీగా వస్తుందా లేదా పోస్ట్ పోన్ చేస్తారా అనేది చూడాలి. సో చూద్దాం లాస్ట్ వరకు. ఏదైతే ఏముంది, మాస్ జాతర మూవీ నుంచి బయటికి రాకముందే మరో ఫ్రెష్ కాన్సెప్ట్ అయితే మన ముందుకు రాబోతున్నారు. సో ఈ సినిమాతో కంపల్సరీగా కంబ్యాక్ ఇస్తారని నాకైతే అనిపిస్తుంది గైస్. సో బాగుంది, నాకైతే నచ్చింది. సో భర్త మహాశయులకు విజ్ఞప్తి గ్లిమ్స్ టైటిల్ మీకు ఎలా అనిపించింది అండ్ అలాగే మన మాస్ మహారాజా రవితేజ గారి లుక్ మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. సో ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఓవరాల్ గా భర్త మహాశయులకు విజ్ఞప్తి, గ్లిమ్స్ అండ్ అలాగే టైటిల్ కూడా అండ్ అలాగే మన మాస్ మహారాజా గారి లుక్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తుంది గ్లిమ్స్ లో అయితే. సో చూద్దాం, ఇంకా ముందు టీజర్ ఉంది, ట్రైలర్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి. వీటన్నిటిని బట్టి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, హిట్ అవుతుందా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం గైస్. ఈ సినిమాతో కంపల్సరీగా కంబ్యాక్ మూవీ ఇస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది గైస్ ఓవరాల్ గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ నేను బై బై, సైనింగ్ అప్. థ్యాంక్ యూ.